ఒక ఆస్తి లైక్ లీగలా ఇల్లీగలా అని ఎలా తెలుసుకోవాలి? సో ఒక ప్రాపర్టీ లీగలా ఇల్లీగలా అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్స్ లో మనం ఒక ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా బయట లొకాలిటీ పర్సన్స్ చెప్తారండి. అదే కాకుండా మనం ఒక ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు మనం ఎవ్రీథింగ్ డాక్యుమెంటేషన్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. మనం సపోజ్ చూపిస్తే ప్రతి ఒక్కరు ఎట్లా ఉంటది అని అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ చాలా అయిన సిచువేషన్స్ ఉన్నాయి. బట్ ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్ అనేది 2015 ఏదైతే బిఫోర్ 2015 బిఫోర్ ఉన్నాయి. సో ఆఫ్టర్ 2015 అనేది చాలా తగ్గిపోయింది అనమాట. ఏదైతే ఈ లిటిగేషన్ కేసు ఓన్లీ ల్యాండ్ నాది అని చెప్పి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే మనం ఒక ప్రాపర్టీని పర్చేస్ చేసేటప్పుడు అది కల్టివేషన్ ల్యాండ్ నుంచి లేఅవుట్ ఎప్పుడైంది, ఆ లేఅవుట్ తర్వాత నుంచి ఎంతమంది హ్యాండ్స్ మారినాయి, కల్టివేషన్ ల్యాండ్స్ ఉన్నప్పుడు కూడా ఎంతమంది హ్యాండ్స్ మారినాయి అనేది ఎవ్రీథింగ్ చూసుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఈ లింక్ లో ఏదైనా ఒకటి మిస్ అయిపోయినా, అంటే ఒక జీపీఏ పర్సన్ ఆ జీపీఏ పర్సన్ ఒక్కటి మిస్ అయిపోయినా ఒకసారి కాకపోయినా ఒకసారి తెలిసిన తర్వాత లిటిగేషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ చాలా సిచువేషన్స్ లో కోర్టు దాకా వచ్చినప్పుడు కూడా వచ్చిన కేసెస్ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టి క్రియేట్ చేసినప్పుడు ఏదైతే కోర్టు త్రూ చాలా సిచువేషన్స్ లో అవి ఏదైతే వాటికి ప్రాపర్ జడ్జ్మెంట్ అనేది బట్ ఆ ల్యాండ్ అనేది ఒక మార్క్ ఉంటుంది అనమాట. అది లీగల్ అదేదైతే లిటిగేషన్ ల్యాండ్ అని చెప్పి ఒక మార్క్ ఉంటుంది. సో ఆ మార్క్ అనేది రాకూడదు అని అంటే కంపల్సరీ మనం లింక్ డాక్యుమెంట్స్ అనేది 32 years అనే కాదు, ఒక 60 years దాకా తీసుకోవాలి.